హాయ్ ఫ్రెండ్స్, కావ్య రెడీ అయ్యి ఉదయాన్నే బయటికి వెళ్తూ ఉంటుంది. పేపర్ చదువుతున్న అపర్ణాదేవి కావ్య వెళ్ళడం చూసి కావ్య అని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అంటుంది కావ్య. అపర్ణాదేవి కూడా లేచి కావ్య వైపు వస్తుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అన్నావు కదా అంటుంది అనుమానంగా అపర్ణ. ఆఫీస్కి కాదు అత్తయ్య గారు, ఆసుపత్రికి వెళ్తున్నాను అంటుంది కావ్య. ఎందుకు? ఒంట్లో ఏమైనా బాగాలేదా అంటుంది అపర్ణాదేవి. ఒంట్లో బాగానే ఉంది అత్తయ్య, కానీ కడుపులో నిజంగా బిడ్డ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకునేకి వెళ్దామని వెళ్తున్నాను అత్తయ్య అంటుంది కావ్య. కానీ నిన్నే టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చిందని చెప్పావు కదా అంటుంది అపర్ణాదేవి. మన టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది అత్తయ్య, కానీ ఒకసారి ఆసుపత్రిలో డాక్టర్కి చూపించుకోవడం మంచిది కదా అంటుంది కావ్య. అదే సమయంలో రాజ్ కావ్య ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక కావ్య కారులో బయలుదేరుతుంది. కావ్య కారు ఒక చోట టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది. కావ్య కారు వెనక కూర్చొని ఉంటుంది. అయితే రాజ్ ఆ మలుపు అవతలే మరో కారులో ఎదురు చూస్తూ ఉంటాడు కావ్య కోసం. ఇంటి నుంచి కావ్య వెళ్ళిపోవడం చూసిన రాజ్ ఆఫీస్కి వెళ్తుందేమో అనుకొని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే దారిలో కావ్య ఆఫీస్కి వెళ్లకుండా వేరే రూట్ తీసుకోవడంతో షాక్ అయిన రాజ్ కళావతి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని మరింత క్యూరియాసిటీగా ఫాలో అవుతాడు. తీరా కావ్య హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ షాక్ అవుతాడు రాజ్. కావ్య రిసెప్షన్లో అడిగి డాక్టర్ని వెళ్ళి కలుస్తుంది. డాక్టర్ కావ్యని చెక్ చేసి మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, బిడ్డ హెల్తీగా ఉంది అని చెప్తుంది. డాక్టర్ మాటలు విన్న రాజ్కు మైండ్ బ్లాక్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ మాటలు స్పష్టంగా వింటాడు. బిడ్డ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెప్తూ ఉంటే కావ్య వింటూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. అదంతా విని కళావతి గారు కడుపుతూ ఉన్నారా, ఇందుక నాపై ప్రేమ ఉన్న రిజెక్ట్ చేసింది అని ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు రాజ్. అక్కడే గోడకు ఒరిగి బాధతో విలపిస్తాడు. చెక్కపోయిన తర్వాత బయటకు వచ్చిన కావ్య అక్కడే బాధతో ఉన్న రాజ్ను చూసి షాక్ అవుతుంది. కావ్యను చూసిన రాజ్ ఏంటి నిజం తెలిసిపోయిందని షాక్ అయ్యారా, భయపడుతున్నారా అని రాజ్ అంటాడు. దాంతో రాజు చెయ్యి పట్టుకొని హాస్పిటల్ బయటకు తీసుకెళ్తుంది కావ్య. బయటికి వెళ్ళిన తర్వాత కావ్య చెయ్యి విదిలించుకుంటాడు రాజ్. దానికి కావ్య కొంత షాక్ అవుతుంది. ఇప్పుడు దీనంతటికీ ఏం చెప్తారు కళావతి గారు? మీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉండే ఉంటుందిగా, చెప్పండి అని రాజ్ అంటాడు. దేని గురించి అంటున్నారో సూటిగా అడగండి అని కావ్య అంటుంది. కాస్త ఎమోషనల్ అయిన రాజ్, సరే మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు, అసలు పెళ్లి కాని మీరు తల్లి ఎలా అయ్యారు, దానికి కారణం ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు రాజ్. అదంతా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కావ్య హార్ష్గా మాట్లాడుతుంది. నాకే అవసరం, నేను మీ చుట్టూ పిచ్చోడిలా తిరిగేది మీ ప్రేమ కోసమే అని మీకు తెలుసు, నా మీద మీకు ప్రేమ ఉందని తెలుసు. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది? మీరు తప్పు చేశారా? యామిని చెప్పినట్లు అబ్బాయిలతో టైంపాస్ చేసే అమ్మాయిల్లో మీరు ఒక్కరా అని కావ్యని నిందిస్తూ నిలదీస్తాడు రాజ్. రామలా ఉన్న రాజ్ మాటలు భరించలేకపోతుంది కావ్య. బిడ్డ పుట్టకకు కారణం ఆయన తండ్రి, ఆ బిడ్డ ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుంటే తట్టుకోలేకపోయిన కావ్య నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి మీరే అని నిజం చెప్పేస్తుంది. దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.